గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి. గ్రాడ్యుయేట్ సమస్యలను సీఎంకు వివరిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే యువతకు ఉద్యోగావకాశాలు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మాన్ మల్లన్న. ఇవాళ సూర్యాపేట జిల్లాలో మల్లన్న ప్రచారం జరుగుతుంది. నిన్న ఇక్కడ జనగామ నియోజకవర్గం, తర్వాత జిల్లాలో, తర్వాత అక్కడ నియోజకవర్గంలో, అటు భూపాలపల్లిలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు అన్నతో, తర్వాత ఇక్కడ ప్రతాప్ రెడ్డి అన్నతోటి మొత్తం కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, తర్వాత ఎన్ఎస్యుఐ అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న బల్మూరి వెంకటన్న, వీళ్ళందరూ కూడా హాజరైనరు ఈ కార్యక్రమానికి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తీన్మాన్ మల్లన్నని గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. ఎందుకంటే నిజాయితీగా చిత్తశుద్ధితో వెళ్తా ఉన్నాడు పోయి, కాకపోతే కావాలని చెప్పేసి ఇట్లా ప్రచారం చేసి ఏమవుతుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు, పిసపిస అవుతుంది. అట్లా చేస్తే ఏమవుతుంది చెప్పు. ఎందుకనంటే నిజాయితీగా వెళ్ళినప్పుడు తర్వాత ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో వెళ్తా ఉన్నాడు తీన్మాన్ మల్లన్న. గెలిపించాల్సిన బాధ్యత 100% ప్రజలపైనే ఉంది, పట్టభద్రులపైనే ఉంది. పట్టభద్రులకు తెలుసు, వాళ్ళు మేధావులు, వాళ్ళకి అన్నీ కూడా తెలుసు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరెవరు ఏమేమి కుట్రలు చేస్తారో, ఏమేమి లంగకథలు పడతారో పట్టభద్రులకు తెలుసు. కాబట్టి అటువంటి వాటి వాళ్ళు పోరు. ఆ విషయం కూడా క్లియర్గా నాకు చాలామంది మిత్రులు ఫోన్ చేసి చెప్పిండ్రు, అరే అట్లేం ఉండదులే అన్న, అనవసరంగా ఇట్లా ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి. కానీ 100% గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా అన్నారు. అందరికీ థ్యాంక్ యూ. కాంగ్రెస్కు కామ్రేడ్ల మద్దతు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ వైపే కామ్రేడ్లు ఉన్నారు. తమ్మినేని వీరభద్రం అధికారిక ప్రకటన. తీన్మాన్ మల్లన్నను గెలిపించాలని విజ్ఞప్తి. మల్లన్నకు పీఆర్టీయూ సంఘం నిన్న ఇక్కడ జనగామలో పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం కూడా మద్దతు ప్రకటించింది. 100% మేమున్నాం మల్లన్న నీకోసం, అంటే నీకు మేము అండగా ఉంటాం, 100% మేము గెలిపించుకున్నామని చెప్పేసి పీఆర్టీయూ కూడా, ఉపాధ్యాయ సంఘం కూడా చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ లంబాడి హక్కుల పోరాట సమితి సైతం మద్దతు ప్రకటించింది. అన్ని సంఘాల నుంచి, అన్ని వర్గాల నుంచి, అక్కడ విద్యార్థుల నుంచి, నిరుద్యోగుల నుంచి, తర్వాత ఉపాధ్యాయుల నుంచి, తర్వాత ఉద్యోగుల నుంచి, టీఎన్జిఓస్ నుంచి, తర్వాత ఎన్జిఓస్ నుంచి, అందరి నుంచి కూడా పూర్తి మద్దతు. అన్ని సంఘాల నుంచి, కుల సంఘాల నుంచి, రకరకాలుగా అన్ని సంఘాల నుంచి పూర్తి మద్దతు మల్లన్నకు వస్తూ ఉంది. ఆటోమేటిక్గా ఇట్లా గెలుస్తాడనేటువంటి, అంటే గెలుస్తాడని కాదు, మంచి ప్రపంచం సృష్టిస్తాడనేటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలని అర్థం కాక ఇటువంటి కొన్ని ఇట్లా దుష్ప్రచారం చేద్దామని ఏదో ఒకటి చల్లుతా ఉన్నారు. ఆ చల్లిన దాంట్లో కూడా పస ఉండాలి కదా, ఏమన్నా ఉట్టిదే లెక్క. కావాలని చెప్పి చేస్తే ఏముండదు నాయన.